హైదరాబాద్ లాంటి మహానగరం కానీ చినుకు పడితే చిగురు టాకులా వణికిపోతుంది మన మహానగరం. మరి ట్రాఫిక్ అయితే ఇక చెప్పనవసరం లేదు. ఏ ప్రాంతంలో చూసినా ట్రాఫిక్ కష్టాలు మాత్రం ఎప్పటికీ తీరేలా కనిపించడం లేదు. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా జాయిన్ అవుతున్నారు. మహాత్మా, హైదరాబాద్ కి సంబంధించిన ట్రాఫిక్ కష్టాలు మనం ఎన్ని సందర్భాల్లో చెప్పుకున్నా ఎప్పటికీ తీరనివేనా? ఇంకింతేనా? ట్రాఫిక్ కష్టాలకి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా? ట్రాఫిక్ ప్రస్తుతం ఎలా ఉంది? హైదరాబాద్లో వర్షం పడితే తలెత్తే సమస్యల్లో మొట్టమొదటిది ట్రాఫిక్ సమస్య. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతే, ఎందుకంటే పడ్డ వర్షం అంతా కూడా రోడ్ల మీదనే నిలిచిపోయి ఆ నగరం అంతా నీటి మీద తేలియాడుతున్న పరిస్థితి మనకి ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడి ఆ ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోతుంటుంది. మనకి హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఈరోజు సాయంత్రం తర్వాత కురిసిన వర్షానికి, అది కూడా కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని మిల్లీమీటర్ల నుంచి సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తే కనుక అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతం, హైదరాబాద్ అవుట్స్కట్స్లో గరిష్టంగా రాత్రి 9 గంటల వరకు చూసుకుంటేనే 129.8 మిల్లీమీటర్లు, అంటే దాదాపు 13 సెంటీమీటర్ల భారీ వర్షపాతం అక్కడ నమోదైంది. ఇక నగరంలోని మిగతా ప్రాంతాల్లో 9 నుంచి 10 సెంటీమీటర్లు. సిటీ కెపాసిటీ, ఇప్పుడున్న నాలాలు కానీ డ్రైనేజ్ కెపాసిటీ కానీ 5 సెంటీమీటర్ల వర్షపాతాన్నే తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అవన్నీ కబ్జాలకు గురయ్యాయి. వరద నీటి నాలాలే కావచ్చు, లేకపోతే మురుగునీటి డ్రైన్సే కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కబ్జాలకు గురైపోవడం వల్ల పడ్డ వర్షపు నీరు ఫ్రీగా వెళ్ళి నదిలో కలిసే పరిస్థితి లేకపోయింది. ఆ కారణంగానే రోడ్ల మీద నిలిచిపోతుంది, ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడుతుంది. నిజానికి ఈరోజు శనివారం, వీకెండ్, కాస్త ట్రాఫిక్ తక్కువగానే ఉండాలి. కానీ రాఖీ పండగ, ఆ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సిటీలోనే మరొక ప్రాంతంలో ఉన్న తమ చెల్లెళ్ళు, అక్కల దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టించుకుని తిరిగి వెళ్ళే ప్రయత్నాల్లో కొందరు ఉన్నారు. ఆఫీస్ పనివేళలు ముగించుకుని అక్కల దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టించుకోవడానికి వెళ్తున్న వారు కొందరు ఉన్నారు. అలాంటి వారంతా కూడా ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారు. మనం హైదరాబాద్ సిటీ మ్యాప్ని గమనిస్తే ఈ రెడ్ మార్క్స్ అన్నీ కూడా ట్రాఫిక్ ఒక్క ఇంచు కూడా ముందుకు కదలలేని పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ అయిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మెహదీపట్నం దగ్గర చూసుకుంటే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఎక్కడానికంటే ముందు నుంచి మొదలుపెట్టి ఇటు లకడీకాపుల వరకు, అలాగే ఇటంతా కూడా ఈ మార్గం అంతా, ఇది పంజాగుట్ట, అమీర్పేట్, అలాగే ఖైరతాబాద్ని కలిపే ప్రధాన మార్గం, అంటే కూకట్పల్లికి పటాన్ చెరువు వైపు వెళ్ళే మార్గం, ఇదంతా కూడా పూర్తిగా ట్రాఫిక్తో నిలిచిపోయింది. రెండు వైపులా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎందుకంటే ఇందాకటి నుంచి మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాంతం అంతా కూడా ఇదే. ఇక్కడే మోకాళ్ళ లోతు నుంచి నడుము లోతు వరకు కూడా నీరు నిలిచిపోవడం వల్ల వాహనాలు ముందుకు కదలేని పరిస్థితి. దాంతో ఇక్కడంతా కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇవాళ కురిసిన వర్షంలో మెజారిటీ ఫస్ట్ ఈ సదరన్ పార్ట్ నుంచి ఈస్టర్న్ పార్ట్ నుంచే వర్షం కురుస్తూ వచ్చింది. సో ఆ కారణంగా సిటీలో దక్షిణ భాగంలో ఉన్న అనేక రోడ్లన్నీ కూడా, అవి ఇటు లకడీకాపుల నుంచి మొదలుపెట్టి నాంపల్లి, అలాగే మజాంజాహీ మార్కెట్, ఇంకా కోటి, అటు చాదర్ఘాట్ వైపు చూసుకున్నా సరే, ఇటు దిల్సుఖ్ నగర్ వైపు వెళ్ళే మార్గంలో మలక్పేట వరకు చూసుకున్నా సరే, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఈ వర్షపు నీటి కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపాలి అని అంటే ఓవరాల్గా సిటీలో పెద్ద ఎత్తున ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు, అధికారులకు సూచనలు జారీ చేశారు. రానున్న 100 ఏళ్లలో ఈ వర్షపు నీరు పడ్డట్టుగా ఫ్రీగా వెళ్ళిపోయేలాగా ఏర్పాట్లు చేయాలి, అందుకు తగిన ప్రణాళికల్ని రచించాలి అంటూ చెప్పి ఆయన అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే 5 సెంటీమీటర్ల వర్షపాతాన్ని సైతం హైదరాబాద్ నగరం తట్టుకునే పరిస్థితి లేదు. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే అంతకు మించిన భారీ వర్షపాతం నమోదైంది. ఇంకా చెప్పాలంటే ఈ అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో పడ్డ వర్షపాతాన్ని మనం గమనిస్తే అదొక రకమైన క్లౌడ్ బరస్ట్ తరహా పరిస్థితి అని చెప్పవచ్చు. ఆ స్థాయిలో వర్షపాతం నమోదైనప్పుడు ఆ పడ్డ నీరు అంత వేగంగా బయటికి వెళ్ళడానికి ఎగ్జిట్ లేనప్పుడు నిలిచిపోతుంది. అలా నిలిచిపోవటం వల్ల కారణంగానే ఈ ట్రాఫిక్ సమస్యలన్నీ కూడా ఏర్పడుతున్నాయి. నగరంలో అడుగు తీసి బయటకు పెట్టిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకోవడం చాలా కష్టంగా మారిపోతుంది. గంటల తరబడి ఆ వర్షపు నీరు రిసీడ్ అయ్యే వరకు, అంటే వర్షం తగ్గిన తర్వాత కొన్ని గంటల తర్వాత కానీ ఆ రోడ్ల మీద నిలిచిన నీరంతా వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. అంతవరకు కూడా వారంతా ఈ ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులే మనకు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా కనిపిస్తున్నాయి.
ఎస్ మహాత్మా, సో దీన్ని బట్టి తెలుస్తోంది వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచుండిపోతోంది. ఎక్కడ నాలాల క్లియరెన్స్ లేదు కాబట్టి నాలాల ద్వారా అది బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్. మరోవైపు నాలాల్ని కబ్జా చేసి ఇళ్లు కట్టుకున్న ప్రాంతాలైతే టోటల్గా నీట మునిగిపోతున్నాయి. ఆ ప్రాంతాల్లోని వాసులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ నీరే తిరిగి వెనక్కి వచ్చి ఇలా ప్రధాన కూడళ్లలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మోకాల్లోతు నీళ్లలో జనాలు నడుచుకుంటూ ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఏ ప్రాంతం చూసినా అంతే. 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి ఇటు ఖైరతాబాద్, షేర్లింగంపల్లిలోని కొన్ని ప్రాంతాలు ఇలానే నీట మునిగితే, మరోవైపు ఈ రోజు కురిసిన వర్షానికి న్యూ మలక్పేట్ కానీ, పెద్దంబర్పేట కానీ, వనస్థలిపురం, హయత్ నగర్ ఈ ప్రాంతాలన్నీ నీట మునిగాయి. మరి ముఖ్యంగా పెద్దంబర్పేటలో అయితే ఏకంగా క్లౌడ్ బస్ట్ తరహాలో వర్షం కురిసినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడి జనాలు. ఇళ్లలోకి నీరు చేరడం, అలానే ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం, నీరు కూడా నిలిచిపోవడంతో వాహనాలు పార్క్ చేసిన ప్రాంతాలు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోవడం, అలానే సెల్లార్లలోకి నీళ్లు రావడం. సాయంత్రం పూట కాబట్టి తిరిగి ఇంటికి చేరుకునేవారు ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం, ముందుకి కదలకపోవడం, ఇలాంటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్వాల్, ఎల్బీ నగర్లో సిచ్యువేషన్ చూస్తున్నాం. అల్వాల్ ఒక పక్క, ఎల్బీ నగర్ మరో పక్క ఉంటుంది. కానీ ఏ ప్రాంతం చూసుకున్నా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. అలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. నీట మునిగిపోయిన ఇళ్ళు కానీ, లేకపోతే వర్షంలో తడిసి ముద్దవుతున్న జనాలు కానీ, లేకపోతే సైడ్కి పార్క్ చేసిన వాహనాలు నీళ్లలో మునిగిపోవడం కానీ, ఎక్కడ చూసినా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. చాదర్ఘాట్ దగ్గర ఉన్న ఆ బ్రిడ్జ్ అయితే పూర్తిగా మునిగిపోయి ఆ బ్రిడ్జ్ పై నుండి నీరు ప్రవహిస్తోంది. ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలానే అదే చాదర్ఘాట్ బ్రిడ్జ్ పై నుండి నీళ్లు బ్రిడ్జ్ పై నుండి ప్రవహించడం, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోవడం, కొన్ని వందల ఇళ్లల్లోకి నీరు చేరడం, తీవ్ర ఇబ్బందులు పడ్డం. ఈ ప్రాంతవాసులు ఎదుర్కొన్న ఆ రోజు కష్టాల్ని తిరిగి ఇంకొకసారి చూడాల్సిన సిచ్యువేషన్ ఏమో. సో ఎల్బీ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట ఏ ప్రాంతంలో చూసినా ఇలా వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి నీళ్లు చేరిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వాన కురుస్తూనే ఉంది. ఇప్పటికే కొన్ని హెచ్చరికలు, కొన్ని మెసేజెస్ కూడా వచ్చాయి. కొన్ని ప్రాంతాల వాసులు బయటికి వెళ్ళొద్దు అంటూ కొన్ని హెచ్చరికలు కూడా వచ్చాయి. మరోవైపు కొన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే అలర్ట్ కూడా ఇచ్చారు. ఆరెంజ్ అలర్ట్, అలర్ట్ ఇచ్చిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అయితే పోయినసారిలాగా మహబూబ్ నగర్లో పడినంత వర్షం కాకపోయినా రంగారెడ్డి జిల్లాలో మాత్రం చాలా ప్రాంతాల్లో హైయెస్ట్ వర్షపాతం నమోదైంది.